కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి రాకకి అంతా సిద్ధమైంది. సిద్ధరామయ్య రాజీనామా తర్వాత ఇక డీకే శకం ప్రారంభం కాబోతుంది. ఇక డీకే ఎప్పుడంటే అప్పుడు ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత కేబినెట్ రీషఫల్ కూడా ఉంటుంది. అయితే ఈ ముఖ్యమంత్రుల మార్పు అనే పరిణామం చాలా కాలం తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ మార్కుని బయటకు వచ్చేలా చేసింది. ఇది హైకమాండ్ మార్క్ పాలిటిక్సా లేక 3 ఏళ్ల క్రితం డీకేకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమా అనేది పక్కన పెడితే డీకే ఈ 2 ఏళ్లలో కర్ణాటకలో ఏం చేయగలరు? హ్యావ్ ఎ లుక్. That world trend of Congress returns. Karnatakalo CM change. DK సాధించేశాడా లేక ఇది కాంగ్రెస్ మార్క్ పాలిటిక్సా? రెండేళ్లలో డీకే కర్ణాటకలో ఏం మార్పు తీసుకురాగలరు? ఇవన్నీ ఇప్పుడు బయట నుంచి చూసేవారికి వచ్చే ప్రశ్నలు. కర్ణాటకలో డీకే శివకుమార్ శకం ప్రారంభమవుతోంది. అయితే డీకేకి ఎన్నికలకు ముందు చాలా తక్కువ సమయమే ఉందని చెప్పాలి. అయితే కర్ణాటకలో పగ్గాలు చేపట్టింది మొదలు నెక్స్ట్ సీఎం తానే అనేది ఆయనకు తెలుసు. కాబట్టి పాలనపై తన మార్కు చూపించడానికి పెద్దగా సమయం తీసుకోకపోవచ్చనే అంచనా ఉంది. తనపై వచ్చిన అవినీతి కేసులను ఎదుర్కొని మరీ కాంగ్రెస్ ని 2023లో విజయ పథంలో నిలిపాడు అనే పేరు డీకే శివకుమార్ కి మొదట్నుంచి ఉంది. అయితే అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఓ లాస్ట్ ఛాన్స్ అనుభవజ్ఞుడైన సిద్ధరామయ్యకే ఇవ్వాలని డిసైడ్ అయింది. అప్పటి నుంచి బహుశా శివకుమార్ మనసులో రగిలిపోతూనే తన టర్మ్ కోసం ఎదురు చూసి ఉంటారు. ఎలాగైతేనేం తాను అనుకున్నది డీకే సాధించేశారు అనుకోవాలి. అయితే దాంతో పాటే గతంలో కాంగ్రెస్ తన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను తరచూ మార్చుతూ ఉండేది. ఈ మధ్య కాలంలో ఆ తరహా రాజకీయాలు ఎక్కడా కనిపించలేదు. అయితే ఇప్పుడు కర్ణాటకలో తిరిగి ఆ పద్ధతి మళ్లీ తిరగబెట్టిందనే చిన్నపాటి ప్రచారం మొదలవగా అసలు ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలే తక్కువ కాబట్టి అది రిపీట్ అవుతుందని చెప్పలేను. వ్యక్తిగతంగా చూస్తే కర్ణాటకలో పరపతితో పాటు డీకే ఆస్తులేం తక్కువ కాదు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అధికారిక నామినేషన్ పత్రాల ప్రకారం డీకే శివకుమార్ ఆయన కుటుంబ సభ్యుల ఉమ్మడి ఆస్తుల విలువ 1413.78 కోట్లుగా ఉంది. 2018 ఎన్నికల అఫిడవిట్లో ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ 840.08 కోట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. డీకే ఆస్తులలో 1140 కోట్లు చరాస్తుల రూపంలో ఉండగా 273 కోట్లు స్థిరాస్తుల రూపంలో ఉన్నాయి. అలానే డీకే శివకుమార్ కు 265 కోట్ల వరకు అప్పులు ఉన్నట్లు తన అఫిడవిట్లోనే ఉంది. అలానే దేశంలోని అందరి ముఖ్యమంత్రులలో రిచెస్ట్ సీఎం గా డీకే పేరిట ఓ రికార్డు క్రియేట్ అవ్వబోతోంది. డీకేపై 19 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉండగా ఈయనకి ఖరీదైన రోలెక్స్, హుబ్లాట్ వాచెస్ కలెక్షన్ కూడా హాబీగా చెప్తారు. డీకే శివకుమార్ 1980వ దశకంలోనే విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించగా 1989లో కర్ణాటక అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన కనకపుర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ గతంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఇంధన, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఏదైనా సంక్షోభం వస్తే ఆదుకునే ట్రబుల్ షూటర్ గా చెప్తూ ఉంటారు. 2017 రాజ్యసభ ఎన్నికల సమయంలో గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా బెంగళూరు రిసార్ట్కు తరలించి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించడంతో ఆయన దేశ రాజకీయాల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. కర్ణాటకలో జనతా కా సేవక్ అనే నిక్ నేమ్ తో కూడా డీకేని పిలుస్తూ ఉంటారు. సీఎంగా ఆయనకి రాబోయే ఎన్నికలలో పార్టీ గెలుపుతో పాటు అప్పులను, సంక్షేమ పథకాలను ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనేది ఓ పెద్ద ఛాలెంజ్ కానుంది.
అలానే బెంగళూరు సిటీ ట్రాఫిక్ పై కూడా డీకేకి ఓ ప్లాన్ ఉందని చెప్తూ ఉంటారు. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ఆర్థిక అస్థిరతల నుండి ఎలా కాపాడతారనేది ఆసక్తికరంగా మారనుంది.